సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోండా ఉమా గారు రంగంలోకి దిగుతున్నారు 2024 ఎన్నికల్లో. సో ప్రత్యర్థిని ఏ విధంగా ఎన్నుకుంటారు, సో ఆయన గెలుపుకి ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు అనే దాని మీద ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి బోండా ఉమామహేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ముందుగా చెప్పండి సార్, మీరు వేసినటువంటి ప్రణాళికలు ఈ 2024 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? గతంలో నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు 2014, 2019 ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తించాం. ఆ రోజు ఫ్లైఓవర్లు కానీ, రైల్ అండర్ బ్రిడ్జిలు కానీ, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, డివిజన్ల వారీగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్సు, అట్లాగే గవర్నమెంట్ స్కూలు బిల్డింగ్సు, అట్లాగే రైతు బజార్లు, అంతిమయాత్ర భవన్లు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంత లిస్ట్ ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ మార్క్గా మేము చేసాం. ఇవాళ 2019, 2024లో వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను శంకుస్థాపన చేసి నిధులు తీసుకొచ్చినటువంటి మధురా నగరు ఆర్యూబీ కూడా ఇవాళకి 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు. అంటే అభివృద్ధికి దూరంగా, అభివృద్ధికి లేకుండా చేశారు ఈ నియోజకవర్గాన్ని. బోండా ఉమా అంటే డెవలప్మెంట్కి ఒక మార్కు. అది సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఒక్క ఛాన్స్ అని నమ్మి ఓటేసి మోసపోయామని చెప్పి వాళ్ళు ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల్లో కానీ, నియోజకవర్గంలో డెవలప్మెంట్లో కానీ, ఈ నియోజకవర్గంలో ₹1 కోటి నిధులు కూడా ఈ 5 సంవత్సరాల్లో మంజూరు చేయకపోవడం కానీ, అభివృద్ధికి ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే జరిగినటువంటి విషయాలు. కాబట్టి నా గెలుపు అనేది ఖచ్చితంగా నా గతంలో నేను పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి నాకు శ్రీరామ రక్షగా మిగులుద్ది. బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో గెలుస్తాం. సార్ గతంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మల్లాది విష్ణు, సో ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనుకుంటున్నారు, లేదా వారి పట్ల ఎటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది మీకు? అంటే నేను చెప్తున్నాం కదా, ఇప్పుడు 5 సంవత్సరాల్లో నేను చేసిన తప్పితే వాళ్ళు పూర్తి చేసాం, ఇగో ఈ వంతెన పూర్తి చేసాం, ఈ ఆర్యూబీ పూర్తి చేసాం, ఈ బ్రిడ్జి తీసుకొచ్చాం, ఈ స్కూల్ కట్టాం అని చెప్పడానికి వాళ్ళకి ఏమీ లేదు. చేశారు కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను. చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేరు. అదే వాస్తవంలో ప్రజలకి ఏంటనేది కనబడుద్ది. కాబట్టి నేనేం చేశానో డెవలప్మెంటు నియోజకవర్గంలో 550 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆ రోజు సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పనిచేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. కాబట్టి ఆ అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది. సార్ మీ ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్తో మీరు ఏ విధంగా పోటీ పడబోతున్నారు? సార్ మీరు వేసే ప్రణాళికలు ఏంటి అసలు? అతను అసలు నాకు పోటీనే కాదు. ఎందుకంటే అతనికి నియోజకవర్గ నైసర్గిక స్వరూపం తెలియదు, ఏ డివిజన్లో ఎవరున్నారో తెలియదు. ఇక్కడ అతను ఏదో పశ్చిమ నియోజకవర్గంలో అంతులేని అవినీతి చేయటం వల్ల అతనికి అక్కడ టికెట్ ఇవ్వాల, మరి ఎక్కడో చోట నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి తాడేపల్లి అందరూ కాళ్ళు పట్టుకుంటే సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చారు. అతను నాకు ఇక్కడ పోటీనే కాదు. సెంట్రల్ నియోజకవర్గంలో వైకాపానే లేదు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల తేదీ కోసం ప్రజలు ఎదురు చూస్తూ అనేది జరుగుతూ ఉంది. తేదీ రేపు డిపాజిట్ కూడా రాకుండా ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఓడిపోతారు. సార్ మీరు ముందుగా మీ పార్టీ వరకు చూసుకుంటే పార్టీ పరంగా పక్క పెడితే మీకు స్వతహా ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ అడ్డా ఎవరిదైనా ఉందంటే అది బోండా ఉమా గారిదని చెప్తారు. ప్రజలకు వెళ్ళి తెలుసుకుంటే ఆ విధంగా కొంతవరకు ఆ చెప్పడం కూడా జరిగింది. సో మీ అడ్డకి సంబంధించి ఇక మీద మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలకు ముందుగా మీరు ఇచ్చే హామీలు ఏమైనా ఉన్నాయి సార్ మీ వంతు? ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏవైతే అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తెలిపామో, ఇవాళ మళ్ళా అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని మళ్ళా తీసుకురావాలి, మళ్ళీ చెయ్యాలి. ఆగిపోయినటువంటి అనేక పనులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి, కొత్తగా అభివృద్ధి చెందినటువంటి కాలనీలు ఉన్నాయి. ఎన్నిటిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఒక నిబద్ధత ఉండాలి. ఆ నిబద్ధత కలిగిన వాళ్ళని బోండా ఉమా ఖచ్చితంగా రేపు అధికారంలో రాగానే, గవర్నమెంట్ ఏర్పడంగానే అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కళ్ళలాగా ప్రజలకి మేలు చేస్తారు. సార్ ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలవబోతున్నారు? ప్రజల మీద మీరు పెట్టుకున్న విశ్వాసం, నమ్మకం ఏ విధంగా ఉండబోతుంది 2024 ఎన్నికల్లో? అవతల వ్యక్తికి డిపాజిట్ రాదు. ఇక మెజారిటీ అనేది ఎంత అనేది తర్వాత విషయం, ఎలాగుంటుంది అనేది. ఎందుకంటే ఇవాళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది,
అభివృద్ధి సంక్షేమం చేసిన బోండా ఉమాని చూసిన కళ్ళతో ఇవాళ మరి వేస్ట్ ఫెలోస్ని చూస్తానికి ప్రజలు ముందుకు లేరు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ, జిల్లాలోనే నెంబర్ 1 మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతాం. సార్ వైనాట్ 175 అనే ఒక నినాదంతో అదొక ఫిక్స్డ్ 175 సీట్లు మేము గెలవబోతున్నాం అని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్తో ముందుకు రాబోతున్నారు. మీరేమో ఇప్పుడు నాకు పోటీనే కాదని చెప్తున్నారు. సో 175లో మీ కాన్షియన్స్ కూడా ఒకటి కదా సార్? అంటే 175 నియోజకవర్గాలు 175 గెలుస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అభ్యర్థుల్ని నిలుపుకోవడానికి మనం ఎన్ని తంటాలు పడుతున్నట్టు చూస్తూ ఉన్నాం. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు. దాదాపు 80 మందికి సీట్లు కోల్పోయారు. దాదాపు 15-20 మంది ఎంపీలు సీట్లు లేక, ఎంపీలు పోటీ చేసే అభ్యర్థులు దొరక్క వైసీపీ ఇబ్బంది పడింది. అంటే ఇవాళ సాక్షి పేపర్లో వైసీపీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలను అనే ఒక పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ తప్పితే అన్ని రకాలుగా కూడా కాళ్ళు ఏళ్ళు పట్టుకొని నిలబడండి, మీరు మిగతాది మేము చూసుకుంటాం అని చెప్పి అవినీతి డబ్బు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రాధేయపడతా ఉన్నాడు. అభ్యర్థులు ఆ రకంగా వాళ్ళకి ముందుకు వస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికలు అభ్యర్థులను కూడా పెట్టుకోలేని స్థితిలో వైనాట్ 175/175 అంటున్నాడు ఆయన. మేము వైనాట్ పులివెందుల అంటాం. ఖచ్చితంగా పులివెందులు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది రేపు ఎన్నికల్లో. ఖచ్చితంగా 100% గెలవటానికి ఛాన్సులు ఉన్నాయి. రాయలసీమలో కూడా గ్రిప్ కోల్పోయాడు. వాళ్ళ బాబాయ్ గొడ్డలిపోటుతో హత్య చేసి గుండెపోటు అనటం కానీ, ఆ నిందితుల్ని కాపాడటం కానీ, సొంత చెల్లెలు షర్మిల మా అన్నకి ఓటేద్దని చెప్పి పిలవటం కానీ, సొంత బాబాయ్ కూతురు అయినటువంటి సునీత మరి ఆమె మా అన్న పెద్ద నరహంతకుడు, అంతకులను కాపాడుతున్నాడని అనటం కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. నీ సొంత కుటుంబమే నీ జాతకం మొత్తం బయట పెట్టినాక ఇంకా 175 సీట్లలో పరిస్థితి ఏముంది? నీ కుటుంబమే నిన్ను నమ్మట్లా, నీ తల్లి నమ్మట్లా, నీ చెల్లి నమ్మట్లా, నీ చిన్నాన్న కూతురు నమ్మట్లా. నీ ఎన్ని అవకతవకలు, అవమానాలు, అక్రమాలు వాళ్ళు బయట పెడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రేపు సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతా ఉన్నాడు. మేకపోతు గాంభీర్యం 175 అంటా ఉన్నాడు. సార్ సునీత గారు కానీ మీ పార్టీ తరఫున మాట్లాడడం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం కానీ దీని పట్ల వాళ్ళు ఏమన్నా మీ పార్టీకి సంబంధించి కోవటికి ఏమైనా పనిచేస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళకేం కర్మండి, వాళ్ళు రాజకీయాల ఇంట్రెస్ట్ లేనటువంటి ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్ ఆమెకి పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. ఆమెకి నాకు తెలిసినంత వరకు ఆమె ఏం చెప్తుంది, వాళ్ళ తండ్రి హత్య కేసులో న్యాయం జరగాలని చెప్తూ ఉన్నారు. దానికి ఆమె పోరాటం కదా. సిబిఐ ఎంక్వైరీ కావాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసి తను ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని వెనక్కి తీసుకుంటే చెల్లెలుగా సునీతమ్మ ఆశ్చర్యపోయింది. అప్పుడు మా నాన్న హత్య కేసులో నిందితులు తేలాలి, ఎవరో తేలాలి, చేయించిన వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళు ఎవరు బయట పడాలని చెప్పి, వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి ఆమె సుప్రీంకోర్టు వరకు జిల్లా కోర్టు నుంచి ఫైట్ చేసింది. ఆమె పోరాట ఫలితమే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కానీ కోర్టులో జరిగినటువంటి విషయాలు. ఇవాళ అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబ పరంగా ప్రజల్లో అతను ఒక నేరస్తుడు, నేరగాళ్ళకి అండగా ఉన్నాడు, అతను అవినీతిపరుడని తేలిపోయింది. కాబట్టి సొంత కుటుంబమే ఓటేద్దానికి ఇంకెవరు ఓటేయరు. ఓకే సార్ చివరికి ఒక ప్రశ్న చివరికి ఒక ప్రశ్న. టీడీపీ పార్టీకి సంబంధించి కడప ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి గారు మన గన్నవరం సంబంధించి వైఎస్ఆర్సీపీ హోర్డింగ్స్ ఇంకా ఉన్నాయి, బోర్డులు ఇంకా కనపడుతుందని చెప్పేసి ఫోటోలు తీస్తుంటే ఆమె పైన తిరగబడడం జరిగింది. అక్కడికక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మీకు మీ కాన్షియన్స్ సంబంధించి కానీ ఇతర కాన్షియన్స్ సంబంధించి కానీ ఎప్పుడు కూడా మీకు అటువంటి ఫొటోస్ కానీ అటువంటి ఏమి కనిపించలేదా సార్? అంటే ఎదుర్కోలేదు మీరు ఇప్పటివరకు? నిర్విరామంగా అధికార దుర్వినియోగం వైసీపీ జరుగుతుంది. మేము ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కి నిన్న కూడా నేను కలిశాను. ఎలక్షన్ కమిషన్ని నిన్న కూడా ఎలక్షన్ కమిషన్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఏదైతే సివిల్ యాప్ ఉందో అట్లాగే యాప్ ద్వారా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మెయిల్స్ ద్వారా కానీ వైసీపీ చేస్తున్న అధికార దుర్వినియోగం, అక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాడుతున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉంది. పక్షపాత ధోరణితో కుదరదు. ఒకళ్ళు ఉంటే కేంద్ర ఎన్నికల కమిటీ దృష్టికి తీసుకెళ్తాం, అక్రమాలను ఊరుకోం. ఎవరైనా సరే ఎన్నికల నిబంధనల్ని
పాటించాల్సిందే. పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా తెలుగుదేశం పోరాడు. పెండిపోటు చివరికి సార్, గన్నవరం నియోజకవర్గం సంబంధించి వల్లభనేని వంశీ గతంలో మీ పార్టీ నుంచి గెలిచి 2019లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జంప్ అయ్యారు. సో యార్లగడ్డ వెంకటరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత మీ పార్టీలోకి టీడీపీ పార్టీలోకి రావడం కూడా జరిగింది. సో అక్కడ విజయం ఆయనకి మీ వంతు సపోర్ట్ కానీ సహకారం కానీ ఏ విధంగా అందిస్తారు సార్? యార్లగడ్డ వెంకట్రావు దాదాపు 50,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఆ నియోజకవర్గంలో. ఎందుకంటే వంశీ అనేవాడు అవినీతిపరుడు, అక్రమార్కులు. వంశీ అనేవాడు అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఇవాళ వైసీపీ వాళ్ళతో చేతులు కలిపి దుర్మార్గంగా అక్కడ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టించడం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించడం, యార్లగడ్డ వెంకట్రావుని కానీ అలాగే తెలుగుదేశం పార్టీ సింపథైజర్లు కానీ నరకయాతన పెట్టాడు. రేపు అన్ని ఫలితాలు చూడబోతా ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పటికీ పోటీ చేసే పరిస్థితిలో వంశీ లేడు. ఇప్పటికీ నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోయాడు. రాడనే నేను అనుకుంటా ఉన్నా. వచ్చినా 50,000 పైచీలకు తేడాతో యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇప్పటి వరకు మనతో వరకు మాట్లాడినటువంటి సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి బోండా ఉమామహేశ్వర గారు. మేకపోతే గాంభీర్యం తప్ప మరొకటి ఏమీ లేదు. వైనాడ్ 175 అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. నాకు ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో వెల్లంపల్లి శ్రీనివాస్ నాకు పోటీనే కాదని చెప్పడం జరుగుతుంది. సో ఈ రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో విజయం ఎవరిది, అపజయం ఎవరిది అనే దాని మీద వేచి చూడాల్సింది.